హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో డబల్ కా మిఠాయి ఫంక్షన్కి ఎలా రెడీ చేసామో చూద్దామా? ఈరోజు రేపు మా ఇంట్లో ఫంక్షన్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సైడ్ విత్ కట్ చేసి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. అన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఈ చీకట్లో ఈరోజు మేము మీకోసం డబల్ కా మిఠాయి తయారు చేసి చూపిస్తున్నాము. దానికోసం అయితే ఇలాంటి బ్రెడ్లు తెచ్చుకోండి. ఫస్ట్ తెచ్చుకున్నాక వాటిని ఇలాంటి సైజులో కట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్నాక ఇగో ఈవిడ మా అమ్మమ్మ గారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. చూపి అమ్మమ్మ. ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే. ఏం చాకమ్మా, ఏం మంచిగా లేదు, వేరే చాకు రాదమ్మా. షాక్ ఏమంటే షాకులు ఇచ్చేసిన పాటి డైలాగ్ లేదా? షాకులు అమ్మ, షాకులు మన షాకులు షాపులు ఉండేదండి. మేమైతే ఇలాంటివి 6 బ్రెడ్స్ తెచ్చుకున్నామండి. ఈ బ్రెడ్స్ని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. అమ్మమ్మ కని చూపి కామెడీగా కొంచెం. హాయ్ హాయ్, డబల్ కా మిఠాయి చేస్తున్నాం మేము. మాకు కట్ చేయడానికి రావడం లేదా? నువ్వు వచ్చి కట్ చేస్తున్నావు. మా అమ్మమ్మ గంట కట్ చేయడానికి వస్తలేదంట, మా మామ నేర్పినికి వచ్చిందండి. చూడండి, ఇట్లా కట్ చేయాలంట. మీరు కూడా నేర్చుకోండి, మేము తప్పగా కట్ చేసేస్తున్నామంట. చిన్నగా చేయండి. చూడు మామ, ఇది వేస్ట్ చేయొద్దు, పడేయకూడదు. దీంతో మంచి ఉప్మా చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తామని చెప్పి అది కూడా పెడతాం వీడియో. ఇప్పుడైతే కాజు బాదం కట్ చేసుకున్నాము. మా అమ్మ కట్ చేసేస్తున్నాము. ఇలా కట్ చేశాను. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోండి. కాజు బాదాం, ఇంకా మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా కట్ చేసుకోండి. ఈ బ్రెడ్లన్నీ కట్ చేసుకొని ఒక కాటన్ బట్ట పైన ఆరబెట్టేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మొత్తానికైతే స్వీట్ వచ్చేసి మార్నింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము బ్రెడ్స్ డీప్ ఫ్రై చేయడానికి. ఈయన మా అన్నయ్య అన్నమాట. కంట్రీలో ఉన్నావు బేట. చూపి మధ్యాహ్నం తర్వాత మరుగుతుంటే కుంకుమ పువ్వు వేయాలి, వేస్తే మంచి కలర్ వస్తుంది. ఓకే. డూప్లికేట్ 150 రూపాయలు అంటే డూప్లికేటే కదా. 500 అంటే. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ చెప్పు. పాలు మరుగుతుంది. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. కుంకుమ పువ్వు వేయాలి, మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుందంట. ఏమొస్తుంది? 6 లీటర్ల పాలు, ఇంకా కుంకుమ పువ్వు. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. దాంట్లో చక్కెర మునిగేంత వరకు కావాల్సిన నీళ్ళు తీసుకోండి. చక్కెర వచ్చేసి 5 kgs తీసుకుంటున్నాము. మీ స్వీట్ని బట్టి, మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు షుగర్ అనేది. ఇప్పుడు షుగర్ అనేది వాటర్లో మంచిగా మునిగిపోయి, ఎక్కువగా ఉండదు వాటర్. చూస్తున్నారు కదా,
ఇలా చక్కెర అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం లైట్ పాకం రాగానే మనం ముందు కాచుకొని పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి మసులుతున్నప్పుడు మాత్రమే మనం ముందుగా డ్రై ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నారు మా అన్న. బ్రెడ్ ముక్కలు అన్ని ఇందులో వేసుకున్న తర్వాతకి మిడిల్లో ఒక చిన్న స్పేస్ చేసుకోండి. ఎందుకంటే ఆ పాలు తీసుకుంటూ బ్రెడ్ మీద పోస్తూ ఉండాలి. అప్పుడే అన్ని బ్రెడ్లు అనేవి నాని మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఒకసారి బ్రెడ్లన్నీ పాలలో మునిగాయి అని అనుకున్నప్పుడు మీకు కావాల్సినంత నెయ్యి వాడండి. మేమైతే ఇక్కడ ఒక పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగా వాడామన్నమాట నెయ్యి వేసుకొని, ఇందులో నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నెయ్యి వాడడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వాడిన తర్వాత పచ్చి కోవాని వేసుకుంటున్నాము. ఇందులో స్వీట్ కోవా వాడకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం షుగర్ వాడుతున్నాం కాబట్టి స్వీట్ కోవా వేయడం వల్ల అది ఇంకా తీయగా ఉంటుంది, తినలేరు. కోవా వేసుకొని కొద్దిసేపు ఉన్నంత వరకు అంతలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో మంచిగా వేయించుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గానే ఇందులో వేసేసుకోండి. మంచిగా అన్ని వైపులా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అన్ని వైపులా వేసుకోండి. ఇంతకీ స్వీట్ ఎందుకు రెడీ చేస్తున్నామో మీకు తెలుసా? ఇవాళ మా చెల్లి వాళ్ళ బాబుది 21 తొట్టెల ఫంక్షన్ ఉంది. అందుకనే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా కూడా వచ్చింది. అండ్ అందరికీ ఫంక్షన్లో చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మొత్తానికైతే తొట్టెల ఫంక్షన్ అనేది బాగా జరిగింది. అందరూ వచ్చారు, భోజనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో అందరూ ఫుల్ హ్యాపీ, మేము కూడా ఫుల్ హ్యాపీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. ఇంకా కావాలంటే మరిన్ని వీడియోస్ పెడతాను, మంచి మంచి వీడియోస్ పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన డబల్ కా మిఠాయి వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.